బియ్యంకులు వచ్చినట్టున్నారు. నమస్కారం వదినా. నమస్కారం. రండి. ఇదేంటి వదినా, మీరొచ్చి డోర్ తీశారు? పిల్లలు లేరా? మీకు ఆరోగ్యం సరిగా లేదన్నారు కదా. అదే వదినా, ఎంతసేపు పడుకునే ఉన్నాను. కాసేపు నడిస్తే మంచిదని ఇలా వచ్చాను. ఇంతలోనే మీరొచ్చారు. ఓ అవునా? అల్లుడు గారు అక్కడే ఉండిపోయారే, రండి. ఏమ్మా బాగున్నారా? బాగున్నాం ఆంటీ. నమస్తే. రండి. రండి, కూర్చోండి. కూర్చోండి. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది వదినా? రాత్రి లక్ష్మి అంత కంగారుగా రావడం చూసి మాకు భయం వేసింది. అందుకే ఓసారి పలకరించి పోదామని వచ్చాం. ఇప్పుడు పర్వాలేదు వదినా, బానే ఉన్నాను. సంతోషం వదినా. ఇంతకీ నా కోడలు ఎక్కడా కనిపించటం లేదు. అత్తయ్య, మామయ్య ఎప్పుడొచ్చారు? ఇప్పుడే అమ్మా. సింధూరా కాలేజ్కి వెళ్ళలేదా? వెళ్ళలేదు వదినా. ఏంటి లక్ష్మి, అంత రాత్రిపూట ఒక్కదానివే వచ్చావు? మేమెంత కంగారు పడ్డామో తెలుసా? మా అందరితో కూడా ఒక మాట చెప్పుండాల్సిందమ్మా. మీరందరూ పడుకున్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని వచ్చేసాను అత్తయ్య. అందులో ఇబ్బంది పెట్టడానికి ఏముందమ్మా? మన కుటుంబంలో వాళ్ళు ఇబ్బంది పడుతుంటే మనమే కదా చూసుకోవాల్సింది. వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే అది మనకు కూడా వచ్చినట్టే కదమ్మా. ఇలాంటి విషయాల్లో మేము ఇబ్బంది పడతామని ఇంకెప్పుడూ ఆలోచించకమ్మా. మనం అందరం బావుంటేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. ఇదిగో వదినా, ఫ్రూట్స్ తీసుకోండి. మీకు ఆరోగ్యం బాగోలేదని చెప్పారు, కానీ ఏమైందని చెప్పలేదు. ఇంత సడన్ గా ఏమైంది మీకు? ఏం లేదు, ఆ అమ్మ ఉన్నట్టుండి తల తిరిగి కింద పడిపోయింది. ఏం చేయాలో తెలియక వెంటనే అక్కకి ఫోన్ చేశాం. అక్క వచ్చింది. జాగ్రత్త వదినా, వయసు పైబడుతోంది కదా, మన ఆరోగ్యం మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటి, నా కొడుకు కోడలు మాట్లాడుకోవడం లేదు? ఒకరికొకరు ఎదురుగా ఉన్నా ఏం మాట్లాడుకోకుండా అలా ఉండిపోయారేంటి? ఏమైంది? మీరిద్దరూ ఒకరికొకరు పరిచయం లేనట్టుగా ఉన్నారు. ఏదైనా గొడవ?
ఒసేయ్ ఇక్కడ గిచ్చవే. ఆ, అంటే నేను చూసింది నిజమేనే. షేకండి బాబే. చూసావానే, కర్మ ఎవరిని వదిలిపెట్టదంటే ఇదేనే. ఇలాంటి దృశ్యాన్ని ఒక్కసారి చూస్తే తనివి తీరదు, అప్పుడప్పుడు చూసుకొని నవ్వుకోవాలి. ఛ, ఈ రోజు లక్ష్మి లీవ్ పెట్టింది. ఇంత మంచి దృశ్యాన్ని చూసే భాగ్యం తనకు లేదు. అయినా పర్లేదు, రేపు ఈ వీడియోని చూపిద్దాం. సార్ 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 జాగ్రత్తగా కూర్చోండి సార్. జాగ్రత్త సార్, మెల్లగా. దొంగ వెదవలు ఎవరు కొట్టారో అర్థం కావట్లేదు. మొహానికి మంకీ క్యాప్ పెట్టుకుని వచ్చారు. సార్ 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 ఓర్చుకోండి సార్, ఇప్పటికే గాయాలయ్యాయి. మళ్ళీ టేబుల్ని కొడితే మీ చేతులు నొప్పొస్తాయి సార్. డామెట్, ఎవరు కొట్టుంటారో ఎందుకు కొట్టుంటారో తెలియట్లేదు. సార్ మీరు ఎవరితో అన్నా గొడవ పడ్డారా? మీకెవరైనా శత్రువులు ఉన్నారా? గుర్తు చేసుకోండి సార్. అలాంటిదేమీ లేదు. నేను ఇక్కడికి వచ్చి 1 నెల కూడా పూర్తవలేదు. నాకు శత్రువులు ఎవరుంటారు? అది కూడా నిజమే సార్. ఎవరైనా సరే వాళ్ళని పట్టుకుంటాను. ఒక్కసారి నా చేతికి దొరకాలి, చుక్కలు చుక్కలు చూపిస్తాను. ఈ అశ్విన్ జోలికొస్తే ఏం జరుగుతుందో చూపిస్తాను. ఏంటి భద్రావతి, నువ్వు హరిలక్ష్ముల గురించి తెలిసి కూడా ఇలా అడుగుతున్నావేంటి? సీతారాముల్లాంటి జంట వాళ్ళది. చెప్పాలంటే ఈ తరానికి ఆదర్శ దంపతులు వాళ్ళు. అవునమ్మా, అత్తయ్య గారికి ఒంట్లో బాగాలేదని లక్ష్మి చెప్పారు కదా, అందుకే మేము ఎక్కువగా మాట్లాడుకోవడం లేదు. అయినా అత్తయ్య గారికి ఇలా ఒంట్లో బాగాలేనప్పుడు మేము హుషారుగా ఎలా ఉంటాం? చూడు లక్ష్మి, మీ అమ్మకు ఒంట్లో బాగాలేనందుకు నువ్వెంత బాధపడుతున్నావో నాకు అర్థమైంది. మీ అమ్మ పూర్తిగా కోలుకునేంత వరకు నువ్వు ఇక్కడే ఉండు తల్లి. లక్ష్మి, ఇంకొక మాట, ఆఫీస్కి మాత్రం నువ్వు రోజూ వెళ్ళాలి. సెలవు మాత్రం పెట్టొద్దు.